నాకు కావాల్సిందంత రప్పించగల సమర్థుడు. పోయింది అనుకున్న దానిలో నుండి నాకు కావాల్సిందంత రప్పించగల సమర్థుడు అనే దమ్ము, అనే విశ్వాసం, అనే నమ్మకం, అనే నిశ్చయత ఎంతమందికి ఉందో వాళ్ళు తప్పకుండా ఆశీర్వదించబడతారు, తప్పకుండా పొందుతారు దేవుని. ఎందుకంటే అబ్రహాం పొందాడు. ఆయనే లెక్క పెట్టలేనంత సంతానాన్ని నిజంగానే పొందాడా, పొందలేదా? దేన్ని బట్టి పొందాడు? దేవుడిచ్చిన ప్రామిస్ నెరవేరిందా, నెరవేరలేదా? దేన్ని బట్టి? దేవునికి స్తోత్రం కలుగునుగాక. అయిపోయింది ఒకటి. ఇక రెండవది, వాగ్దానం నెరవేరకపోవడానికి రెండవ కారణం ఏంటంటే చేసిన వాగ్దానాన్ని దేవుడు నెరవేర్చినట్లు దేవునికి ప్రార్థన చేయకపోవటం, దేవునికి గుర్తు చేయకపోవటం. వాగ్దానాలు బోల్డన్ని పొందుకొని ఉన్నాం మనం, కానీ ఆ వాగ్దానాలు నెరవేర్చబడినట్లు మనం దేవుని యొద్దకు ప్రార్థనలో వెళ్ళాల్సి ఉంది. ఇది కీలకమైన విషయమే. వాగ్దానాలు ఉండగానే సరికాదు, వాటిని పొందటానికి ప్రార్థన కూడా అవసరం. ఇస్సాకుకి దేవుడు వాగ్దానం చేశాడు. ఇస్సాకు చేశాడా, వాళ్ళ డాడీకి చేశాడా వాగ్దానం? వాళ్ళ డాడీ ఎవరు? అబ్రహాం. ఆయనకి ఏమని ప్రామిస్ చేశాడు? నీ సంతానాన్ని ఆకాశ నక్షత్రముల వలె, సముద్ర తీరమందుండి ఇసుక రేణువుల వలె విస్తరింపజేస్తాను అనే ప్రామిస్ వాళ్ళ నాన్నకుందా లేదా? ఉందా లేదా? రైట్. కానీ వాక్యం ఏం చెప్తుందో తెలుసా? తండ్రికి ఇచ్చిన వాగ్దానం కొడుకు జీవితంలో నెరవేరలా. మరి ఇసుక రేణువులు అంత సంతానం ఎప్పుడైద్ది? ఆయనకు పుట్టిన పిల్లలకి పిల్లలై, వాళ్ళకి పిల్లలై అంత డెవలప్ కావాలి. కానీ విచిత్రం చెప్పన, అబ్రహాము కొడుకైన ఇస్సాకే సంతానం లేదని బైబిల్లో రాస్తుంది ఆదికాండంలో. ఏ కారణాన్ని బట్టి పొందలేకపోయాడు? దేవుడు ఈ సంగతి ఎందుకు మాట్లాడుతున్నాడో దయచేసి మనస్కరించండి. చెప్పమంటారా, ప్రార్థన చేయమంటారా? నేను ఎందుకు ఆపుతాను? చూడు, ఆదికాండం ఒక్కసారి ఆ వచనం తీయండి. 25వ అధ్యాయము 20వ వచనం నుంచి చదువు. ఇస్సాకు పద్దనరాములో నివసించు సిరియావాడైన బేతుయేలు కుమార్తెను, సిరియావాడైన లాబాను సహోదరునైన రెబ్కాను పెళ్లి చేసుకున్నప్పుడు 40 సంవత్సరముల వాడు. 40 ఏళ్ల వయసులో పెళ్లి చేసుకున్నాడండి. ఇస్సాకు భార్య గొడ్రాలు. అది చూడండి, అదేంది? తండ్రికి వాగ్దానం చేశాడు ఇంత సంతానాన్ని ఇస్తానని, కానీ కొడుక్కే పిల్లలు లేరు, గొడ్రాలు అని రాశాడు అక్కడ. ఏమండి, మా డాడీకి వాగ్దానం చేశాడు, దేవుడు వాగ్దానం చేశాడని తెగ చెప్పావు కదా, ఏది మనకు సంతానం? ఏది? మన పెళ్ళయి 20 ఏళ్ళు, మన పెళ్ళయి 15 ఏళ్ళు, మన పెళ్ళయి 10 ఏళ్ళు, ఏది సంతానం? ఏది? కాదమ్మా, దేవుడు వాగ్దానం చేశాడు మా నాన్నకి, చాలాసార్లు వాగ్దానం చేశాడు. నన్ను బలిపీఠం మీద నుంచి దించమని ఆయనే చెప్పాడు. నాకు ప్రతిగా గొర్రె పొట్టేలను వధింపజేసింది ఆయనే. అప్పుడు మా తండ్రికి వాగ్దానం చేశాడు, నీ సంతానాన్ని ఆకాశ నక్షత్రములలో విస్తరింపజేస్తానని వాగ్దానం చేశాడు. మరి ఎందుకో మనకు పిల్లలు ఇవ్వట్లేదు ఏంటో? తర్వాత ఇస్సాకు అర్థమైంది, మా డాడీకి ప్రామిస్ చేశాడు, దాన్ని స్వతంత్రించుకున్నట్లు నేను దేవునికి ప్రార్థన చేయాలి కదా అని బలుపు వెలిగింది. ఎన్నేళ్ళకి వెలిగింది? కనీసం 18 ఏళ్ళు దాటిన తర్వాత, కనీసం 19-20 సంవత్సరాలు అయినప్పుడు వెలిగింది బలుపు. ఆ బల్బు వెలిగి అప్పుడు ప్రార్థన చేశాడట. ఇస్సాకు